సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం మునగాల మండల కేంద్రంలో ఉద్రిక్తత. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. 65వ జాతీయ రహదారిపై వర్షంలోనే రాస్తారోకో చేపట్టి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. మన రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నియమించి 16 నెలల కాలంలో పీసీ ఘోష్ కమిషన్ యొక్క విధానం చూస్తే 665 పేజీల రిపోర్టుని హడావుడిగా అర్ధరాత్రి వరకు అసెంబ్లీని నడిపి అర్ధరాత్రిలో మా ఘోష్ కమిషన్ని ఈనాడు కేంద్రంలోటువంటి బీజేపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టి ఎంక్వైరీకి ఈనాడు నడిపించింది. గతంలో బ్రిటిష్ వారిని మన 200 సంవత్సరాలు పరిపాలించి పోయేటప్పుడు అర్ధరాత్రి స్వతంత్రాన్ని మనం పోరాటం తీసుకొచ్చి స్వతంత్రం సాధించుకున్నాం. నేడు మన తెలంగాణ ప్రభుత్వం 60 సంవత్సరాలు కోసపడిన తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణను జాతీయ యొక్కల తెలంగాణ నాయకత్వాన్ని కేసీఆర్ గారిని యావత్ భారతదేశం కూడా దర్శించుకున్న సందర్భం. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజా అవసరాలని తీర్చిన ఏకైక నాయకుడు తెలంగాణ బాబు మన కేసీఆర్. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఈనాడు కేంద్రానికి అప్పచెప్పిందంటే జబ్బలు సావ చేసినటువంటి సిబిసిఐడి ఎంక్వైరీ చేసినటువంటి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దీని ఈనాడు 2 మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఈనాడు తెలంగాణ యొక్క పరువుని తీయటానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంది. అందుకనే యావత్ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఆంధ్ర పాలకులతోటి మోసమైన తెలంగాణని మరి ఆంధ్ర వాళ్ళ చేతిలో పోతా ఉంది. ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టుని మూసివేయాలనే తలంపుతోటి గోదావరి జలాన్ని బనకచెర్లకు మళ్లించాలనే తలంపుతోటే ఎక్కువ కూడుపుటాల ఈనాడు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ముగ్గురు త్రయం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఉన్నటువంటి బాపు యొక్క మసకబెట్ట. అందుకనే తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఈనాడు సూర్యుని మీద ఉమ్మేస్తే తన ముఖం మీదే పడుతుంది. ఈనాడు కేసీఆర్ మీద తప్పుడుగా వార్తలు చేసి తప్పుడు విధానాలతో అనిపిస్తున్నటువంటి అనేక కేసులు 88 మంది కేసులు డబ్బు సంచులతోటి డబ్బు మూటలతోటి పట్టుబడిన ముద్దాయి ఈనాడు జాతికి వల్ల తెచ్చినటువంటి కాళేశ్వరం జలాన్ని ఎక్కడ కాళేశ్వరం ఎక్కడి కోదాడు సస్యశ్యామలైన నీళ్లతోటి పీడు భూముల్ని పరిపాలించినటువంటి సాగు భూములు ఉన్నటువంటి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని ఈనాడు బసకబారటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రని తెలంగాణ ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. అందుకనే సిబిసిఐడి ఎంక్వైరీని వేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. తెల్లబూసగా ఈనాడు కేసీఆర్ అవసరం, అలాంటి డౌట్ ఏం లేదు. అందుకనే యావత్ ప్రజలందరూ కూడా అనేక సతమతాలైతాను, అనేక ఇబ్బందులతో ఉంటా ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలని గాలికి వదిలేసింది. డైవర్షన్ పాలసీస్ తోటి ఈయన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యావత్ తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున లేవాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.